ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు అనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు దమ్ము సత్తా ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప చౌకబారు ఆరోపణలు చేయవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివరించారు. ఈ సత్యాన్ని చూడలేని అంధుడు చంద్రబాబు అనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను గ్రహించకుండా తెలంగాణ ఏర్పాటు చీకటి రోజు అని మాట్లాడడం అత్యంత బాధాకరమన్నారు. విడిపోయిన 2 సంవత్సరాల్లోనే 2,60,000 కోట్ల బడ్జెట్ను 2 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టుకుంటున్నామంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామని అర్థమని ఈటెలు చెప్పారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమకు ఓ కేసీఆర్ ఉంటే బాగుండని భావిస్తున్నారని ఈటెల రాజేందర్ తెలిపారు. ఇప్పటికైనా పోటీ పడాల్సిన అభివృద్ధిలో కానీ కుట్రలు కుతంత్రాల్లో కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు మాటలను గమనించి చౌకబారు మాటలు బంద్ పెట్టి అభివృద్ధిలో ముందుకు నడవమని అడగాలని ఈటెల సూచించారు. అది సంగతి.